Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ పే అందరు యూజ్ చేస్తుంటారు, తర్వాత ఫోన్ పే అందరు యూజ్ చేస్తుంటారు, స్క్రాచ్ కార్డ్స్ వస్తుంటాయి, బెటర్ లక్ నెక్స్ట్ టైం బాగా అలసిపోయి ఉంటారు. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ద్వారా ఏంటిదంటే మీకు బెటర్ లక్ నెక్స్ట్ టైం అనే రాదనమాట. జస్ట్ 1 or 2 ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి, 9 రూపీస్ నుంచి 49 రూపీస్ వరకు ఇన్కమ్స్ని గ్రాప్ చేయండి, 100% ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది అనమాట. ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారో క్లియర్గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే యాప్ ఓపెన్ అయిపోతుంది. ఆ యాప్ నేమే యాప్ బ్రౌజర్. సో కింద లింక్ని ఫస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు అండ్ ఇన్స్టాల్ చేసుకోమంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసేసుకోండి, మీ మెయిల్తో లింకప్ చేసేసుకోండి. నెక్స్ట్ యాప్ ఈ విధంగా మీకు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక యాప్లోకి వచ్చిన వెంటనే అండ్ యాప్లో ఉండే లేటెస్ట్ అప్డేట్స్ గురించి మీకు క్లియర్గా ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. రిలేటెడ్గా నెక్స్ట్ అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళండి. డైరెక్ట్గా మీకు ఏంటిదంటే ఇక్కడ సైన్ అప్ చేసుకోవడానికి ప్యాటర్న్ వస్తుంది. అలో అని చెప్పేసి పర్మిషన్స్ ఇచ్చేసుకోండి. మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రిలేటెడ్గా మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసుకోండి. ఇక్కడ వెరిఫై అనే బటన్ని ట్యాప్ చేసేసేయండి. డైరెక్ట్గా ఓటీపీ ఒకటి రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత యాప్ మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ కాస్త చిన్న టెక్నికల్ ఇష్యూ ఉందన్నమాట. సర్వర్ రిలేటెడ్ ఇష్యూ ఈ యాప్లో జనరేట్ అవుతుంది. బట్ ఈ యాప్లో కొన్ని చిన్న బగ్స్ కూడా రిలేటెడ్గా ఉన్నాయన్నమాట. సో దాన్ని మీరు పెద్ద మోజర్ ప్రాబ్లంలా తీసుకోకండి, సింపుల్గా తీసుకోండి. ఎందుకంటే లాట్ ఆఫ్ జాయినింగ్స్ ఉన్నాయి రిలేటెడ్గా అండ్ వీళ్ళ సర్వర్ ఇష్యూ కూడా నడుస్తుంది అనమాట. సో దట్స్ వై ఏంటిదంటే యాప్ కాస్త స్లోగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేసే ప్యాటర్న్లో ఇంకాస్త స్లోగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటిదంటే రిఫర్ చేసినందుకు ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. 100% స్క్రాచ్ కార్డ్ వర్క్ అవుతుంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి ఇక్కడి నుంచి ఇన్కమ్స్ని గ్రాప్ చేసుకోవచ్చు. పైన మీకు ఒక విన్నింగ్ సింబల్ కనపడుతుంది, ఒక కప్ సింబల్ కనపడుతుంది రైట్ సైడ్లో. సో దాన్ని ట్యాప్ చేయండి. సో దాన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ లేటెస్ట్గా వచ్చిన ఆఫర్స్ అన్ని మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట. బట్ ఇది నాకు చూపించట్లేదు అని చెప్పేసి టెన్షన్ పడకండి. ఇన్ కేస్ మీకు అక్కడ చూపించకుంటే ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే సమ్ టెక్నికల్ ఇష్యూ కానివ్వండి, ట్రై అగైన్ సంథింగ్ అని చెప్పేసి ఏదైనా చూపించింది అనుకోండి, ఇక్కడ ఆప్షన్స్ లోకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో అండ్ 3 లైన్స్ ని క్లిక్ చేసి ఇక్కడ షేర్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఈ షేర్ అనే బటన్ ని ట్యాప్ చేసి డైరెక్ట్ గా ఫ్రెండ్స్ ని షేర్ చేసుకోవచ్చు. అండ్ రిలేటెడ్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి, వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. నేను రైట్ సైడ్ లో ఉండే ఆప్షన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మనకు కావాల్సిన రిఫర్ అండ్ అర్న్, దాంతో పాటు ఈ యాప్ లో నడిచే కొన్ని ఆఫర్స్ కూడా క్లియర్ గా మనకు చూపించడం జరుగుతుంది అనమాట. సో వాటి గురించి క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇక్కడ ఆఫర్స్ లోకి వచ్చిన వెంటనే ఇక్కడ మీకు ఆఫర్స్ క్లియర్ గా చూపించడం జరుగుతుంది అనమాట. యాడ్ యాప్స్ 9 to 49 రూపీస్ అండ్ యాడ్ యాప్స్ రిలేటెడ్ గా మీకు ఆఫర్ చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇన్విటేషన్ రిలేటెడ్ గా మీకు ఆఫర్ చూపించడం జరుగుతుంది చూడండి. అండ్ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు 9 రూపీస్ నుంచి 49 రూపీస్ వరకు మీకు అమౌంట్ రావడం జరుగుతుంది అనమాట. సీ యువర్ రివార్డ్స్ అని చెప్పేసి క్లియర్ గా మీకు కనిపిస్తాయి. అండ్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు అని చెప్పేసి కింద మీకు డీటెయిల్స్ ఉంటాయి, క్లియర్ గా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీంట్లో అన్ని ఆఫర్స్ రిలేటెడ్ గా మీకు నడుస్తుంటాయి అనమాట. జస్ట్ మనం ఎంఆర్పి ప్రైజెస్ చూస్తూ ఉంటాం కదా, సో 99, 999, సో ఎక్సెప్ట్రా దాని రిలేటెడ్ గా 9 బేస్ చేసుకొని 9 నుంచి 49 వరకు అండ్ 99 వరకు ఇక్కడ మీకు క్లియర్ గా కనిపించడం జరుగుతుంది అనమాట ఆఫర్స్ అనేవి. సో ఇక్కడ డైరెక్ట్ గా మీరు వెళ్ళండి, ఇక్కడ ఇన్వైట్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. సో ఇన్వైట్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయమంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఏ సోషల్ మీడియా అకౌంట్స్ అయినా రిఫర్ చేసేసుకోండి. ఇన్ కేసు రాలేదు అనుకుంటే 3 లైన్స్ ని ట్యాప్ చేసి షేర్ అనే బటన్ ని ట్యాప్ చేసేసేయండి. ఇక మనం ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు మనకు వచ్చిన స్క్రాచ్ కార్డ్స్ అనేవి మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అని చెప్పేసి ఆ బటన్ ని ట్యాప్ చేసినట్లయితే A to Z స్క్రాచ్ కార్డ్స్ అనేవి మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. బట్ స్క్రాచ్ కార్డ్స్ రావడానికి కాస్త టైం పడుతుంది, సమ్ ఆఫ్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఉంది కాబట్టి. దీన్ని కాస్త గమనించండి. ఇన్ కేసు నేను జాయిన్ చేసేసాను, నాకు స్క్రాచ్ కార్డ్స్ రాలేదు, ఇది అది అని చెప్పేసి అయితే టెన్షన్ పడకండి. మీ అమౌంట్ మీకు ఎక్కడికి వెళ్ళదు, స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్ గా మీ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది. ఇక ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అనే బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే నేను ఇక్కడ ఎవరిని రిఫర్ చేయలేదు కాబట్టి నాకు ఈ విధంగా ఇన్పుట్ చూపించడం జరుగుతుంది అనమాట. సీ మై ఆఫర్స్ అంటే డైరెక్ట్ గా మళ్ళీ ఇన్విటేషన్ లోకి వెళ్తుంది అనమాట, అంటే ఇన్వైట్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ మీకు వచ్చిన కార్డ్స్ అని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. నో ఎర్నింగ్ సెట్ అని చెప్పేసి క్లియర్ గా చూపిస్తుంది. అండ్ మీకు వచ్చిన స్క్రాచ్ కార్డ్ రిలేటెడ్ గా డైరెక్ట్ గా స్క్రాచ్ కార్డ్ చేసిన వెంటనే స్క్రాచ్ కార్డ్ ఓపెన్ అవుతుంది. 9 రూపీస్ నుంచి 49 రూపీస్ వరకు మీ లక్ బాగుంటే 49 కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. బట్ మీకు వచ్చిన అమౌంట్ డైరెక్ట్ గా వ్యాలెట్ లో జనరేట్ అవుతుంది, దానికి కూడా కాస్త టైం తీసుకుంటుంది. ఇది కూడా మీరు కాస్త గమనించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ప్యాటర్న్స్ అన్ని కంటిన్యూ చేసుకున్న తర్వాత మీరు ఎంత ఫ్రెండ్స్ అయితే రిఫర్ చేసుకుంటారో అన్ని రిలేటెడ్ గా ఆ అమౌంట్ బల్క్ ఆఫ్ కింద మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది. సో ఈ అమౌంట్ కాస్త మీకు ఏమవుతుందంటే మీ వ్యాలెట్ లోకి జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వ్యాలెట్ లో వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా మనం ఏంటిదంటే
రూపీస్ అయిపోయిన తర్వాత పేటీఎంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ నాకు 200 కాలేదు, నాకు అంతమంది రిఫర్ చేసుకోవడానికి లేరు అనుకుంటే మీరు దీంట్లో వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా రీఛార్జెస్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి వ్యాలెట్లో మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. మీకు వచ్చిన అమౌంట్ని డైరెక్ట్గా మీరు రీడీమ్ చేసుకోవచ్చు అనమాట. సో రీడీమ్ చేసుకోవచ్చు పేటీఎంకి అని చెప్పేసి అఫీషియల్ నోటీస్ అయితే నాకు ఎక్కడ కనిపించలేదు దీని రిలేటెడ్గా. ఇన్ కేస్ అండ్ అఫీషియల్ నోటీస్ వస్తే పేటీఎంకి ట్రాన్స్ఫర్ చేసుకునే ఛాన్స్ ఉంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇక యాప్ హోమ్లోకి వెళ్ళినట్లయితే క్లియర్గా మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి రీఛార్జ్ బిల్స్ అని చెప్పేసి వీటి రిలేటెడ్గా రీఛార్జెస్ చేసుకోవచ్చు అండ్ బిల్స్ ఏదైనా పే చేసుకోవాలనుకుంటే వ్యాలెట్ నుంచి బిల్స్ పే చేసుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఇదనమాట ఈ యాప్ నుంచి వచ్చిన అప్డేట్. అండ్ ఈ అప్డేట్ అండ్ ఇది మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ జాయిన్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయండి. ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.